ఇందు మూలంగా పరిగి, వికారాబాద్, తాండూరు, హైదరాబాద్ ప్రయాణించే ప్రయాణికులకు తెలియజేయనది ఏమనగా చెప్పిన రూట్లలో బస్సులు నడుపుతలేరు కాబట్టి పోయేటోళ్ళుంటే సొంత బండ్లు కట్టుకొని పోండి, వేరే ప్రత్యామ్నాయం చూసుకోండాహో. ఏంది పిల్ల, బస్సులు ఎందుకు నడుస్తలేవు? నువ్వు చెప్పిన 4 జాగలేనా అంతట్నా అని ఆగం కాకండి. చెప్పిన జాగల్లనే, అది కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. ఇవాళ జరసేపు ఆగినాయి అంతే. మరెందుకట్లా ఆపేసిండ్రు అంటే ఇగో ఈ పంచాది చేయబట్టే బస్సులు బంద్ పెట్టింది. అంటే అన్ని కాదు, ప్రైవేట్గా నడిపే 45 బస్సులు ఆపినరు. మరింతకు లొల్లేందట అంటే డ్రైవర్ అన్న లంచ్ టైం అని బస్సును పార్కింగ్లో పెట్టి బువ్వ తిందామని బాక్స్ ఓపెన్ చేయంగానే ఈ నవాజ్ ఎక్కిండట లోపలికి. అరే లంచ్ చేస్తున్నామన్నా ఇంకా టైం పడుతుంది బస్సు తీసేటందుకు, బ్యాగులు గిట్లా ఏం పెట్టకు అంటేనట. కూర్చుని పెడతాం, మేము బ్యాగ్ పెడతాము వద్దా అని చెప్పినాం అంతే. అన్నాకైనా బస్ నీదా మీ అప్పదా అంటే అప్పిప్పించిన బస్సు కాబట్టి నేను నడిపిస్తున్నాను ఇట్లే అన్నాం. అంటే నువ్వు జీతగాని నీకు జీతం ఇస్తున్నాం మేము అన్నాగానే ఏం మాట్లాడుతున్నావు రా అని వచ్చి మీదికి వచ్చిండు. చాలా గట్టి కొట్టిండు. అన్న చేయి కూడా లేస్తలేదు. అది ముచ్చట. ఇష్టం వచ్చిన టొర్రీ చేయి చేసుకున్నాడట నవాజు. అందుకని ప్రైవేట్ బస్సులు అన్ని ఆపి కేసు ఫైల్ చేసిండట నవాజ్ మీద. ఇక్కడ ఒక్కకానే కాదు, చాలా జాగాల్లో ఈ మధ్య డ్రైవర్ల మీద చేయి చేసుకున్నాడు ఎక్కువైతున్నది. ఏం మేము మనుషులం కాదా? ఎండకు తిరిగి ఆకలికి అన్నం తింటుంటే ఆగరా? పని తప్పించేది తింటలేం కదా, ఎందుకంత రుబాబు కొందరికి అని గరమవుతున్నారు. అరే అన్నలు ఎవరో చేసిన తప్పుకు బస్సులు ఆపితే పబ్లిక్ కు తక్లీఫ్ అవుతున్నది అనుకునేటోళ్ళు కూడా లేకపోలేరు కానీ ఇట్లా దెబ్బలు పడుకుంటానైతే డ్రైవింగ్ చేయలేరు కదా వాళ్ళైనా. అయినా బస్సు ప్లాట్ఫామ్ మీద ఉండి పోనీయను అన్నందుకు లొల్లయిందంటే ఒక తీరు కానీ తినేటోళ్ళని తీయమంటే ఒక్కల కోసం తీసేటందుకు అదేమన్నా బైకా సపరేట్ గా బుకింగ్ చేసుకున్నారా ఏందో? ఈ మధ్య కొందరు ప్యాసింజర్లు కూడా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. మరిగా ఈ ముచ్చట ఎటుకోసెళ్తుందో కానీ ఒకప్పుడు నల్ల నీళ్ళ కాడ చూసే పంచాయతీలన్నీ ఈ మధ్య బస్సులో చూస్తున్నట్టు అవుతున్నది పోండి.